రెండవ శ్లోకము. జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యజ్ఞాతమవశిష్యతే. జ్ఞానం సిద్ధాంతపూర్వకమైన జ్ఞానము, తే నీకు, అహం నేను, సవిజ్ఞానం ఆధ్యాత్మిక శక్తి జ్ఞానము, ఇదం ఈ వక్ష్యామి వివరింతును, అశేషత పూర్తిగా, యత్ దేనిని, జ్ఞాత్వా తెలుసుకొని, ఇహ ఈ ప్రపంచములో, భూయః మరింతగా, అన్యత్ ఇతరమైన, జ్ఞాతవ్యం తెలుసుకోవలసినది, నా అవశిష్యతే మిగలదు. నీకిప్పుడు నేను ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులతో కూడిన జ్ఞాన విజ్ఞానములను సంపూర్ణముగా విశదీకరించెదను. ఇక దీనిని తెలుసుకొని నా పిమ్మట నీకు తెలుసుకోవలసినదేది మిగిలి ఉండదు. భాష్యము. సంపూర్ణ జ్ఞానములో భౌతిక జగత్తు మరియు దాని వెనుక గల తత్వము మరియు ఆ రెండింటి మూల కారణములకు సంబంధించిన జ్ఞానము ఇమిడి ఉండును. అదే దివ్య జ్ఞానము. అర్జునుడు తనకు పరమ భక్తుడు మరియు ఆప్తమిత్రుడు అయినందున భగవంతుడు అతనికి పైన పేర్కొనబడిన జ్ఞాన విధానమును వివరింపదలిచెను. గురు శిష్య పరంపర మార్గములోని భగవద్భక్తుడు మాత్రమే నేరుగా భగవంతుని నుండి పరిపూర్ణ జ్ఞానమును పొందగలుగును. శ్రీకృష్ణ భగవానుడు 4వ అధ్యాయపు ఆరంభములో వివరించిన విషయమునే ఇక్కడ తిరిగి నిర్ధారిస్తుండెను. కనుకనే ప్రతి ఒక్కరును ఎవరు సర్వకారణములకు కారణమో మరియు సమస్త యోగాభ్యాసములకు ఏకైక ధ్యాన లక్ష్యమో అతడే సమస్త జ్ఞానముకు మూలమని తెలుసుకోగలిగేలా బుద్ధికుశలుడై ఉండవలెను. అట్లు సర్వకారణ కారణము తెలిసినప్పుడు తెలియవలసిన సమస్తము తెలుసుకోబడి తెలియవలసినదేది ఇక మిగిలి ఉండదు. కనుకనే వేదములు కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని ముండకోపనిషత్తు 1:3 చెబుతుండెను. 3వ శ్లోకము. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. మనుష్యులలో సహస్రేషు వేలాది మందిలో కచ్చిత్ ఒకడు యతతి ప్రయత్నించును, సిద్ధయే సంపూర్ణ సిద్ధి కొరకు, యతతాం అట్లు యత్నించు వారిలో, అపి సిద్ధానాం సిద్ధి సాధించిన వారిలోను కచ్చిత్ ఒకడు మాం నన్ను వేత్తి ఎరుగును, తత్వతః యథార్థముగా. పలువేలాది మనుష్యులలో ఎవ్వరో ఒక్కడు మాత్రమే సంపూర్ణ సిద్ధికై యత్నించును. అట్లు సిద్ధి సాధించిన వారిలో అరుదుగా ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థముగా గ్రహించగలుగును. భాష్యము. మానవులలో వివిధ తరగతుల వారు కలరు. అటువంటి వేలాది మందిలో ఏ ఒక్కడు మాత్రమే ఆధ్యాత్మిక అనుభూతి విషయములో తగిన ఆసక్తిని కలిగి ఆత్మ అనగానేమిటో, దేహము అనగానేమిటో, పరతత్వము అనగానేమిటో ఎరుగుటకు యత్నించును. సాధారణముగా మానవులు పశు ప్రవృత్తులై ఆహారము, భయము, నిద్ర, మైథునాలతో మాత్రమే నెలకొని ఉందురు. ఆధ్యాత్మిక జ్ఞానములో ఆసక్తులైన వారు మిక్కిలి అరుదు. భగవద్గీతలోని మొదటి 6 అధ్యాయములు ఆధ్యాత్మిక జ్ఞానములోను ఆత్మ మరియు పరమాత్మలను అవగాహన చేసుకునుటలోను, జ్ఞానయోగ మరియు ధ్యానయోగుల ద్వారా ఆత్మ సాక్షాత్కారమును పొందు విధానములలోను, దేహాత్మల భేదమును, భౌతిక పదార్థమును ఆత్మ నుండి వేరుగా చూచుట గూర్చి ఎరుగుటలోను ఆసక్తులైన వారి కొరకై నిర్దేశించబడినవి. కాని నిజమునకు కృష్ణ చైతన్యవంతులు మాత్రమే శ్రీకృష్ణుని గూర్చి పరిపూర్ణముగా ఎరుగగలుగుదురు. ఇతర తత్వవేత్తలను నిరాకార బ్రహ్మానుభూతిని పొందవచ్చును. ఎందుకనగా నిరాకార బ్రహ్మానుభూతిని పొందుట శ్రీకృష్ణుని అవగాహన చేసుకునుట కంటెను మిక్కిలి సులభమైనది. శ్రీకృష్ణుడు పరమపురుషుడు. నిరాకార బ్రహ్మము మరియు పరమాత్మల జ్ఞానముకు కూడా అతీతమైన వాడు. కనుకనే యోగులు మరియు జ్ఞానులు శ్రీకృష్ణుని అవగాహన చేసుకుని యత్నములలో భ్రమకు గురవుదురు. నిరాకార బ్రహ్మవాదులలో అగ్రగణ్యుడైన శ్రీపాద శంకరాచార్యులు శ్రీకృష్ణుని దేవాదిదేవుడని తన గీతా భాష్యములో అంగీకరించినను, అతని అనుచరులు మాత్రము శ్రీకృష్ణుని దేవాదిదేవుడని అంగీకరించరు. మానవుడు నిరాకార బ్రహ్మానుభూతిని కలిగి ఉన్నప్పటికీ శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుట మిక్కిలి కష్టము.
శ్రీకృష్ణుడే దేవాదిదేవుడు, సర్వకారణములకు కారణము, ఆది పురుషుడైన గోవిందుడు. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః అనాదిరాదిర్గోవిందః సర్వకారణ కారణం. బ్రహ్మ సంహిత 5:1. అతనిని ఎరుగుట అభక్తులకు మిక్కిలి కష్టము. అట్టి అభక్తులు భక్తి మార్గము లేక భక్తియుక్త సేవా మార్గము మిక్కిలి సులభమని ప్రకటించినను దానిని వారు అవలంబించలేరు. ఒకవేళ వారు చెప్పినట్లు భక్తి మార్గము అంతగా సులభమైనచో వారెందుకు కఠిన మార్గమునే అనుసరించుదురు? నిజమునకు భక్తి మార్గము అంత సులభము కాదు. భక్తి జ్ఞానము లేని అప్రమాణికులైన వారు అవలంబించు నామమాత్ర భక్తి మార్గము సులభము కావచ్చునేమో కానీ నియమ నిబంధనలను అనుసరించి నిజముగా దానిని అభ్యసించవలసి వచ్చినప్పుడు మనోకల్పనాపరులైన పండితులు మరియు తాత్వికులు ఆ మార్గమున కొనసాగలేక వైదొలగుతుందురు. శ్రీల రూప గోస్వామి భక్తి రసామృత సింధువు 1:2-101లో ఈ విధముగా ఉదహరించిరి. శృతి స్మృతి పురాణాది పంచరాత్ర విధిం వినా ఐకాంతికి హరేర్భక్తిరుత్పాతాయైవ కల్పతే. ఉపనిషత్తులు, పురాణములు, నారద పంచరాత్రము వంటి ప్రామాణిక వైదిక గ్రంథములను అనుసరించి చేయబడుని భక్తియుక్త భగవత్ సేవ కేవలము సమాజములో సంక్షోభమును మాత్రమే కలిగించును. బ్రహ్మయామలము బ్రహ్మానుభూతి కలిగిన అద్వైతికి గాని పరమాత్మానుభూతి కలిగిన యోగికి గాని దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని యశోదాతనయునిగా లేదా అర్జున రథసారథిగా అవగాహన చేసుకునుట సాధ్యపడదు. గొప్ప గొప్ప దేవతలు కూడా శ్రీకృష్ణుని విషయములో కొన్నిసార్లు భ్రాంతి చెందుతుందురు. ముహ్యంతి యత్సూరయః భాగవతము 1:1. ఈ విషయంలో శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇట్లు పలికెను. మాం తు వేదన కచ్చన ఎవరును నన్ను యథార్థముగా ఎరుగలేరు. అతడిని ఎరుగగలిగే మహాత్ములు మిక్కిలి అరుదు. సా మహాత్మా సుదుర్లభః కనుకనే మానవుడు గొప్ప పండితుడైనను లేదా తత్వవేత్త అయినను భక్తియుక్త సేవలో నెలకొనది భగవానుని యథార్థముగా తత్వతః ఎరుగలేడు. కేవలము శుద్ధ భక్తులు మాత్రమే సర్వకారణ కారణములకు కారణమును, సర్వశక్తి సంపన్నత్వమును, సంపూర్ణ సంపద, సంపూర్ణ యశస్సు, సంపూర్ణ శక్తి, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యము అను షడ్గుణైశ్వర్య సంపన్నుడైన శ్రీకృష్ణుని భావనాతీతములైన అచింత్య దివ్య గుణములను కొంత అవగాహన చేసుకోగలుగుదురు. తన భక్తుల పట్ల శ్రీకృష్ణుడు పరమ దయను కలిగి ఉండుటయే అందుకు కారణము. బ్రహ్మానుభూతికి పరమావధి అయిన అతడిని భక్తులు మాత్రమే యథార్థముగా అనుభూతి చెందగలరు. కనుకనే భక్తి రసామృత సింధువు 1:2-234లో ఇట్లు చెప్పబడినది. అతః శ్రీకృష్ణ నామాదిన భవేద్ గ్రాహ్యమింద్రియైః సేవోన్ముఖే జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః. పరిమిత ఇంద్రియములతో ఎవ్వరును శ్రీకృష్ణుని యథార్థముగా అవగాహన చేసుకొనలేరు. కానీ భక్తులు తనకు చేయు ప్రేమతో కూడిన దివ్య సేవతో సంప్రీతుడై అతడే స్వయముగా భక్తులకు తనను ప్రకటించుకొనును. పద్మపురాణము